మౌన పోరాటం మౌన పోరాటం. శాలరీ 3 times పెంచుతామంటున్నారు. అరే చెయ్యాలో వద్దో అర్థం కావట్లేదు. ఏంటి అర్థమయ్యేది? ఇన్ని రోజులు నీ మీద ప్రేమ కురిపిస్తున్నట్టు నటించి మీ అమ్మ చాలా మంది మీద నీకు కోపం పెంచేసింది. మనకి అందర్నీ దూరం చేసేసింది. నిన్ను ఎదగనివ్వకుండా తన కొడుకు మంచి పొజిషన్లో ఉండేలా నువ్వు ఎప్పుడు కిందే ఉండేలా చేసింది. ఇప్పుడు నీకు నిజంగా మంచి జరిగే టైం వచ్చింది కాబట్టి మంచేదో చెడేదో తెలిసిపోతుంది. అదే టైంకి నీ పోస్టు శాలరీ కూడా చాలా పెరిగిపోతున్నాయి. అంటే దాని అర్థం మనకి నిజంగా మంచి జరిగే రోజులు వచ్చాయనే కదా. మరి మంచి జరుగుతుంటే మనమే చెయ్యి అడ్డం పెట్టి కిందే ఉండిపోవాల్సిన కర్మ మనకేంటి? అంత మంచి పొజిషన్లో ఉంటే మంచి ఇల్లు మంచి కారు కొనుక్కోవచ్చు. కారు కూడా కంపెనీనే కొనిస్తానంటుంది. అది ఎంతైనా కన్న తల్లి కన్న తల్లే, పెంచిన తల్లి పెంచిన తల్లి. కన్న తల్లి తన కొడుకు ఎప్పుడూ పైనే ఉండాలని కోరుకుంటుంది. కాని పెంచిన తల్లి తన కన్న కొడుకు కంటే పెంచిన కొడుకు ఎప్పుడూ కిందే ఉండాలని కోరుకుంటుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తూ నీ బాగు కోరుకునే మనుషులకి నువ్వు ఎప్పుడూ దూరంగా ఉండకూడదు మురారి. అలా ఉంటే ఎప్పటికీ అదే పాత బైక్ మీద తిరగాల్సి వస్తుంది. వెంటనే ఆ డీల్ కి ఒప్పుకో. ఇది నా సజెషన్ మాత్రమే. ఆ డెసిషన్ మాత్రం నీదే. నీ సజెషనే నా డెసిషన్. ఇంకా నో డైవర్షన్. నేను ఇప్పుడే అగ్రిమెంట్ మీద సైన్ చేసేస్తాను. థ్యాంక్ యూ నక్షత్ర. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. ఏంటత్తా మొత్తమంతా విన్నావు కదా? ఇప్పుడు చెప్పు, నీ కొడుకు నీ మాట వింటాడా నా మాట వింటాడా? నీతో ఉంటాడా నాతో వచ్చేస్తాడా? ఆపు నక్షత్ర. నువ్వెన్ని చేసినా వాడెన్ని మాట్లాడినా ఇన్నేళ్లుగా పెంచిన నాకు నా కొడుకంటే ఏంటో బాగా తెలుసు. వాడి మనసుని ఎక్కడ ఎప్పుడు మార్చాలో అప్పుడే మారుస్తాను. గుర్తుంచుకో, ఇది తాత్కాలికం కాదు. తల్లి ప్రేమ శాశ్వతం. అది చూద్దాం. త్వరలోనే మురారిని నీ నుంచి దూరం చెయ్యకపోతే నా పేరు నక్షత్రే కాదు. నక్షత్ర, నువ్వు నక్షత్రమైతే నేను దుర్గని. మొత్తం అంతటిని శాసించే దుర్గని. గుర్తుపెట్టుకో. అత్తయ్య, నీకు నిజంగానే దుర్గత్తయ్యకొచ్చినంత ఆవేశం వచ్చింది. మరి తల్లి కొడుకుల్ని దుర్మార్గంగా విడదీస్తుంటే ఒక తల్లిగా చూస్తూ ఎలా ఊరుకోమంటావు అవంతి? కమ్మురారి, ఏం డెసిషన్ తీసుకున్నా? ఎస్ సార్, నేను సువర్ణ గారి కంపెనీలో ఆవిడ కింద పనిచేయడానికి ఒప్పుకుంటున్నాను. ఓహ్ ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. దట్ ఈస్ గుడ్ డెసిషన్. ఇప్పుడు నీ పోస్ట్ పెరుగుతుంది, నీ రెస్పెక్ట్ పెరుగుతుంది, నీ శాలరీ ట్రిపుల్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ మురారి. సోను గారు రండి, మీకు గుడ్ న్యూస్, వెరీ గుడ్ న్యూస్. మురారి నీతో కలిసి పనిచేయడానికి ఒప్పుకున్నాడు. అవునా? మురారి ఒప్పుకున్నాడా? మురారి ఒప్పుకున్నావా? నువ్వు నిజంగానే ఒప్పుకున్నావా?
ఎస్ మేడం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ గుడ్ న్యూస్ వినడం కోసం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నాను తెలుసా? సువర్ణ గారు, మీలాంటి ఒక గొప్ప బిజినెస్ పర్సన్కి ఇది చాలా చిన్న విషయం. దీనికి మీరు ఎంత ఎమోషనల్ అయిపోతున్నారేంటి? మామూలుగా ఇలాంటి ఓ పోస్టింగ్ జరిగితే అది నా నోటీస్కి కూడా రాదు. ఆ బోర్డ్ మెంబర్ ఎవరో చూసుకుంటారు. కానీ మురారి విషయంలో ఇది చిన్న విషయం కాదు మిస్టర్ మహేంద్ర. ఇది బిగ్, వెరీ బిగ్ మ్యాటర్. నాకు ఓ 100 కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందానికంటే ఇది చాలా పెద్ద మ్యాటర్. ఐఎమ్ సో సో హ్యాపీ. అంతేలండి, చేయి జారిపోతుందనుకున్న అరుదైన వజ్రం చేతికి దొరుకుతుంది అనుకున్నప్పుడు ఇంత ఆనందం కలగడం సహజం. ఆ, అదే మురారి, నీలాంటి ఎఫిషియన్స్ ఇంటెలిజెంట్ పర్సన్ తన దగ్గర పని చేయాలని సువర్ణ గారు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. నువ్వు తన దగ్గర ఇంతకు ముందు చేరినట్టు చేరి మళ్ళీ మన కంపెనీలోకి వచ్చేసావు. మళ్ళీ ఇప్పుడు ఆవిడ దగ్గర చేరుతున్నావు కదా, అదే చెప్తున్నా. సువర్ణ గారు, మీవాడు మీ దగ్గరకు వచ్చాడు. ఇంకా మీ కంపెనీస్ అన్ని ఎలా రైజింగ్లోకి వెళ్తాయో చూడండి. ఎస్, ఐ నో. హీస్ మై లక్కీ చామ్. మురారి, ఈ అగ్రిమెంట్ మిస్ అయించి. ఓకే మురారి, ఈరోజే నీ అకౌంట్లో ఇంక్రిమెంట్ శాలరీ పడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. సువర్ణ గారు, థ్యాంక్ యూ మహేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? మీరు పెట్టుబడి పెట్టి మాకు బిజినెస్ పెట్టించి మమ్మల్ని ఇండివిజువల్ బిజినెస్ పర్సన్స్ చేశారు. మీరు దానికి ఈ మాత్రం కృతజ్ఞత తీర్చుకోవడం మా హ్యాపీ. మురారి నా కొడుకు నా దగ్గరికొచ్చాడు. ఇప్పుడు నా బిజినెస్లో పార్ట్ అయ్యాడు. ఇక త్వరలో నా కొడుగ్గా నా ఇంట్లో కూడా వస్తాడు. నోట్ తీసి తెచ్చుకొని అలా చేతులని పట్టుకుంటారా? నాకివ్వరా? తెచ్చాక ఇవ్వకుండా ఎలా ఉంటాను? ఇది ఎక్స్ట్రా డైలాగ్. ఏంటి? ఏం లేదు, ఇవ్వండి. అబ్బో, లవ్ లెటర్ అనుకుంటా. లవ్ లెటర్ కూడా ఇచ్చాడు. చాలా ఉంది లవ్, పైకి మాత్రం గంభీరంగా ఉంటాడు. అయినా ఏముందో ఆ లెటర్లో? ఏముందో ఆ లెటర్లో?